ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 5వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన భాగంలో ప్రవక్తలలో పెద్దవారైన ఇర్మియా ఈ ప్రవచనాన్ని తెలియజేశారు. ఈ ప్రవచనం దేవుని ఉన్నతమైన ప్రేమను, ఆయనకు తన ప్రజల ఎడల అనగా ఇశ్రాయేలు ఎడల కలిగిన ప్రేమ యొక్క స్థితిని తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ప్రకటించిన దేవుడు శాశ్వతుడు, నిత్యుడు. ఆయనకు మనపై తండ్రి వంటి హృదయము ఉంది అని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో భూమిపై రాజ్య భారమున్న దేవుడు నిత్యుడగు తండ్రి అని చెప్పారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనంలో భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు అని చెప్పబడింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అని ఆత్మ అయిన దేవుని పరిచర్యను అపోస్తలుడైన పౌలు తెలియజేశారు. యెషయా గ్రంథం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును అని ఆయన బలమైన పరిచర్యను నిరంతరముండు ఆయనను గూర్చి చెప్పారు. దేవుని శాశ్వతమైన ప్రేమను, ఆ ప్రేమ మనలను ప్రేమించే విధానాన్ని ఇర్మియా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఓ రోజు అబీగయలు దావీదును కలుసుకొని ఓ ప్రవచనంగా దావీదు పైన ఉన్న దేవుని ప్రేమను గురించి ఇలా ప్రకటించింది. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనంలో నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతానమునిచ్చును, నీవు బ్రతుకు దినములన్నిటినూ నీకు అపాయము కలుగకుండును అని దేవుని బహుమానము ఆయనిచ్చే స్వాస్యమైన సంతానాన్ని గూర్చి చెప్పారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనంలో భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేస్తుంది, నీతిని విత్తేవాడు శాశ్వతమైన బహుమానము దేవుని నుండి పొందుకొనునని సొలొమోను చెప్పారు. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడింది. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు అని దేవుని నిత్యత్వమును గూర్చి, ఆయన శాశ్వత రాజ్యమును గూర్చి దానియేలు ప్రవచించారు. కీర్తనాకారుడైన దావీదు 119వ కీర్తన 142వ వచనంలో నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అని ఆయన మాటను, శాశ్వతముండు ఆయన నీతిని ఘనపరిచారు. 119వ కీర్తన 114వ వచనంలో ఆయన శాసనములు శాశ్వతమైన నీతి గలవి అని చెబుతూ అవి నేను బ్రతుకుటకు కావలసిన తెలివి దయచేయునని దేవుని మహిమపరిచారు. ఇంత ఘనమైన శాశ్వతుడైన దేవుని ప్రేమించు వారికి ఆయన దయచేయు కృపను గూర్చి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనంలో ఇలా తెలియచేశారు. తన మరణ దశలో రాజైన దావీదు రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో తన కుమారుని పిలిచి ఇలా ఆజ్ఞాపించారు, నా కుమారుడా, నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి ఆయన అప్పగించిన శాశ్వత కృపనిచ్చు లేఖనాన్ని గైకొని ఆయన మార్గమును నీవు అనుసరించి ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనిన ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగుటకు నీ సంతతిలో ఒకడు నీకుండక మానడు అని శాశ్వతుడైన దేవుని వాగ్దానము తనకు చేశారు. అవును, ఆయన మాట విని అనుసరించి నడుచుకొని ఎవరికైనాను ఆయన శాశ్వతమైన ప్రేమతో కూడిన వాగ్దానమును చేస్తారు. అట్టి ధన్యత, శాశ్వత ప్రేమను మనమును పొందుకొనుటకు తన కృపను మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆమెన్.